మనము ఒక ప్రదేశం గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. అంటే మనం ఏదైనా ప్రదేశానికి వెళ్తున్నామంటే ఆ ప్రదేశాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే ప్రతి ప్రదేశానికి కొన్ని కథలుంటాయి, కొన్ని చరిత్రలుంటాయి. అలాగే ఈ శనీశ్వరానికి కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. అది మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. పూర్వం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు పూర్వం 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు ఇక్కడ ఈ శనీశ్వర లింగమయ్య దగ్గర గుహలో ఎందరో సిద్ధులు నివసించేవారు. ఇక్కడ ఎందరో సిద్ధులు నివసించేవారు. వారు ఎంతటి శక్తిమంతులంటే రసవేద విద్యలో ఆరితేరిన వారు. రసవేద విద్యలో ఆరితేరినవారు. రసవేద విద్య అంటే వాళ్ళకి ఎట్లాంటి బలం ఉండే ఎట్లాంటి శక్తి ఉండేదంటే ఒక లోహాన్ని బంగారంగా మార్చే శక్తి వాళ్ళ సొంతం అనమాట. అలాంటి రసాయన విద్యలో రసవేద విద్యలో ఆరితేరిన వారు. ఎలా అంటే మీకు ఈజీగా చెప్తాను. వాళ్ళకి ఎంతటి శక్తి ఉండేదంటే ఒక ఇనుము ముక్కను చూసిన తర్వాత దాన్ని బంగారంగా మార్చేంత శక్తి వాళ్ళకు ఉండేది. 8-13వ శతాబ్దంలో ఉన్న సిద్ధులకి ఇలాంటి శక్తులు ఉండేటివి. ఇప్పటికీ ఇక్కడ గుహల్లో అవి వాటికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తారు. అది విషయం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సలేశ్వరి వీడియోని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తాను. అద్భుతమైన విజువల్స్ చూపిస్తాను. అవి కూడా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్కడికి సాయితీయండి.